మీ అమ్మ ఏడుంది కనబడతలేదు. ఇంతసేపులో బీపీ పేషెంట్ లాగా నా మీద నోరేసుకొని పడిపోయింది. తీరా చూస్తే హాల్లో లేదు. నా ఫ్రెండ్స్ వచ్చినారో లేదో చూద్దామని బయటికోయిందేమో. నేను పిలుస్తా ఆగు. అమ్మా. అరే ఈయన్నే ఉన్నా, వస్తున్నాగు. పల్లవి, అమ్మ నిన్ను ఇట్లా చూసి డెఫినెట్గా షాక్ అవుతుంది. ఎందుకు? రోజు మేము చూసే పల్లవి వేరు, ఈ రోజు నా ముందర ఉన్న పల్లవి వేరు. ఈ చీరలో నిజంగా నువ్వు మస్తున్నావు. మా అమ్మ కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిగో అత్తయ్య వస్తుంది. నాకెందుకు నువ్వు అడ్డం నిలబడినావు? మా అమ్మకి సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం. నువ్వు సైలెంట్గా ఉండు. అనుకున్నారా? నేను ముందరనే అనుకున్నా దానికి చీర కట్టుకునిక రాదు అని. నేను అనుకున్నట్టే అయ్యింది. ఇంకా నువ్వు పల్లవిని చూడనే లేదు, అట్లెట్లా చెప్తున్నావు? నువ్వు దానికి అడ్డంగా నిలబడినావు కదా, దాన్ని మళ్ళీ నేను ఏడు తిడుతున్నావు అని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. మీ అమ్మ బుద్ధే ఇంత, నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతుంది. మళ్ళీ మా గారికి సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్. నువ్వు జరుగు పక్కకి. ఇంత కీడ పల్లవేనా? అవునమ్మా, నీకు సర్ప్రైజ్ ఇద్దామనే నేను పల్లవికి అడ్డుగా నిలబడినా. ఎలా ఉంది పల్లవి? ఇప్పుడు ఇంటి కోడల్లాగా లక్షణంగా ఉంది. ఈ చీరలో నిజంగా నువ్వు బాగున్నావమ్మా. నీకు ఇంత బాగా చీర కట్టుకునికి వస్తుందని నేను అస్సలు ఊహించలేను. పర్లేదే, మీ అమ్మ చీర కట్టుకునిక బాగానే నేర్పించింది. లేదమ్మా, పల్లవికి చీర కట్టుకునిక రాదు. తను యూట్యూబ్లో వీడియో చూసి కట్టుకేయింది. అవునా? ఆయన కూడా మంచి గట్టుకేయింది. మరి పల్లవి అంటే ఏమనుకున్నారు? ఏదైనా సరే నాకు సాధ్యం కాదు అన్నది ఏముండదు. మీరు ఏమన్నారు? ఆ కొండముచ్చి మొక్కం దానికి ఇంతకీ చీర కట్టుకునేకి వస్తుందని అలా అన్నారు కదూ. ఇప్పుడు బాగా చూడండి, ఈ కొండముచ్చి ముఖంది చీర ఎవరి సహాయం లేకుండా కట్టుకేయింది. ఇప్పుడేమంటారు? మీ నోటికి హద్దు పద్దు అనేది ఏముండదా? ఈ ఇంటి కోడళ్ళని కూడా చూడకుండా నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నారు. మీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? సరేలే పల్లవి, ఈ విషయంలో నాది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. సారీ. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందే. ఇంకొదిలే పల్లవి, అమ్మ సారీ చెప్పింది కదా. అమ్మ, వంట ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్టేనా? అయినట్టే. నీ ఫ్రెండ్స్ వచ్చేది ఆలస్యం. ఇంకా నాకు వంట రూమ్లో చిన్న చిన్న పనులున్నాయి, నేను పోయి చూసుకుంటా. వాళ్ళు వస్తే నాకు చెప్పు. సరే అమ్మా. పల్లవి, కొంచెమైనా నవ్వొచ్చు కదా. ఇంత బాగా రెడీ అయ్యి ఏం లాభం? నీ ఫేస్లో స్మైల్ లేకపోతే నువ్వు రెడీ అయ్యి వేస్ట్. మా అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ఎలాగో నీకు సారీ చెప్పింది కదా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు నిజంగా చాలా గ్రేట్ పల్లవి. ఒక చీరని అందంగా కట్టుకోవడం కూడా ఒక కళ. నీకు చీర కట్టుకోవడం అలవాటు లేకపోయినా, ఎవరు హెల్ప్ లేకపోయినా, జస్ట్ ఒక వీడియో చూసి ఇంత అందంగా చీర కట్టుకున్నావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు నీ ముఖంలో నవ్వు కనబడింది. అరే మామా. అరే వచ్చినారా? అప్పటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందుకురా మామ ఇంత లేటు? చాలా దూరం నుంచి రావాలి కదరా. ఎట్లున్నావురా మామ? నాకేమి బ్రహ్మాండంగా ఉన్నా. ఎవర్రా మామ, నీ వైఫా? అవునరా మామ, పేరు పల్లవి. హలో అండి. హలో అండి. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. వస్తున్నా. రేయ్ కూర్చోండి. పల్లవి, అమ్మకి కిచెన్లో ఏమైనా పని ఉందేమో, నువ్వు కూడా పోయి కొంచెం హెల్ప్ చెయ్యి. సరే. అరే, అభిగాడి పెళ్ళం సూపర్ ఉందిరా. అవునరా మామ. అరే, కొంచెం చిన్నగా మాట్లాడండి, మళ్ళీ అభిగాడు వింటే మనల్ని తప్పుగా అనుకుంటాడు. దీనిలో తప్పుగా అనుకున్నీకేముందిలే, నిజంగా అంటే బాగుంది కాబట్టి బాగుంది అన్నాం. అరే కూర్చోండి. ఇన్ని రోజుల తర్వాత మీ అందరినీ ఇట్లా చూడడం చాలా సంతోషంగా ఉంది. అవును రాబీ, మేమందరం ఎప్పుడోసారి మీట్ అవుతూనే ఉంటాం, కానీ నువ్వే అమెరికాలో ఉంటావు కాబట్టి వీలు కాదు. అవును మామా. అరే అభి, నీ వైఫ్ పల్లవి చాలా అందంగా ఉందిరా. థ్యాంక్స్ రా. నువ్వు అసలు ఏం మారలేవు. మన కాలేజ్ టైంలో ఎట్లున్నావో సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నావు ఇప్పుడు కూడా. నేనేమో కానీ నువ్వు మాత్రం చాలా మారిపోయినావురా. అప్పటి అభి ఇప్పటి అభి కొంచెం కూడా పోలికలేదు. చాలా బక్కగా అయిపోయినావు. అవునరా మామ, కాలేజీలో ఉన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడివి,
ఇప్పుడు మస్తు బక్కగా ఉన్నావు. డైటింగ్ ఏమైనా చేస్తున్నాడేమో. అంత లేదులేరా. నా టెన్షన్స్ నాకు మస్తు ఉన్నాయి. ఏం చేస్తావు, ఎవరికి చెప్పుకోలేను. హాయ్ ఆంటీ, ఆంటీ, నమస్తే. నమస్తే. అందరికీ నమస్తే బాబు. ప్రయాణం బాగా జరిగిందే? జరిగింది. బాగానే జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్ బాబు. నా కొడుకు కోసం ప్రత్యేకంగా అంత దూరం నుంచి వచ్చినారు. వీడు మళ్ళీ కొన్ని రోజులలో అమెరికాకు తిరిగిపోతాడు. మళ్ళీ మీ అందరినీ ఎప్పుడు కలుస్తాడో ఏమో. అవునా ఆంటీ? అభి మా ముగ్గురికి చాలా క్లోజ్ ఫ్రెండ్. వీడి కోసం ఆ మాత్రం చేయలేమా? అవునా ఆంటీ? సంతోషం బాబు. మీరందరూ ఎప్పుడు తిన్నారో ఏమో. నేను పోయి అన్ని ఏర్పాట్లు చేస్తా. అరే మామ, పల్లవి నీకు రిలేటివ్స్ అమ్మాయే కదూ? అవునరా, మా అత్తయ్య కూతురు. అంటే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు చెప్పేవాడివి కదా, ఆ పల్లవేనా? అవునరా. అరే మామా, ఉన్నట్టుండి మీ ముగ్గురికి ఏమైంది? ఏమవ్వడమేంది? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా. నువ్వు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చెప్పేవాడివి కదా, నీ మరదలు పల్లవిని నువ్వు చాలా ప్రేమిస్తున్నావు అని. ఇంకేముంది, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అరే కొంచెం చిన్నగా మాట్లాడండి. ఎందుకురా? నేను పల్లవిని ప్రేమించినేది మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అదేందిరా, నువ్వు ఇంతవరకు పల్లవికి చెప్పలేవా? లేదురా, నేను పల్లవిని ప్రేమించిన మాట నిజమే, కానీ దాని గురించి చెప్పే సందర్భం నాకు వచ్చలేదు. మా ఇద్దరికి పెద్దల సమక్షంలో అనుకోకుండా అరేంజ్ మ్యారేజ్ జరిగింది. అయితే ఏమి, పెళ్ళైనాక కూడా నీ ప్రేమ గురించి పల్లవికి చెప్పొచ్చు కదా. ఇంకేం అవసరం? నేను చెప్పినా చెప్పకపోయినా పల్లవి నాకు వైఫ్ అయ్యింది కదా. అది నిజమేలే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. సరేరా. సరేరా. రేయ్, అభిగాడి ప్రవర్తన కొంచెం తేడాగుంది కదా. అవునరా, నేను కూడా మనసులో అదే అనుకున్నాను. అంతలోపు నువ్వే చెప్పినావు. ఏమైంది? నాకైతే వాడి ప్రవర్తన తేడాగేమనిపించలేదు. అనిపించకపోవడం ఏందిరా? మన ముగ్గురికి బాగా తెలుసు. అభిగాడు కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు వాడి మరదలు పల్లవి గురించి చెప్పేవాడు. అవును. అయితే ఏంది? పల్లవిని అంతగా ప్రేమించినప్పుడు కనీసం వాడి మనసులో ఉన్న మాట పల్లవికి చెప్పాలి కదా. అందులో వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. పెళ్ళైతే వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరగాలి. అంతేగాని వాడి మనసులో మాట ఇంతవరకు చెప్పలేడంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయేమో. అదీగాక వాళ్ళిద్దరి పెళ్ళి అనుకోకుండా హడావిడిగా జరిగింది. మన ముగ్గురం వాడికి ఎంత క్లోజు. అలాంటిది మనల్ని కూడా పెళ్ళికి పిలిచలేడు. పెళ్ళైన వారానికే వాడి పెళ్ళాన్ని దొలుకొని అమెరికాకు పోయినాడు. అదంతా అంత హడావిడిగా జరిగిందంటే ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ మధ్య ఏమో జరిగింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. అభిగాడు చాలా మారిపోయినాడు. వాడికి ఏవో టెన్షన్లు ఉన్నట్టున్నాయి. అందుకే అంత బక్కగా అయిపోయినాడేమో. ఏమోరా, మనం ఈ నుంచి పోయేలోపు ఏం జరిగిందో కనుక్కొని పోదాం. సరేరా. దేని గురించో సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అదేం లేదు. మీ ఇల్లు చాలా బాగుంది అభి. మమ్మల్ని ఇట్లే కూర్చోబెడతావా, లేక ఇల్లు మొత్తం చూపించేది ఏమన్నా ఉందా? దాందేముందిరా, రండి చూపిస్తా. అట్లా చూస్తూ నిలబడకుండా నాకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఏదో పెద్ద పని చేసేదానిలాగా వచ్చింది కిచెన్లోకి. కానీ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా వేసలేదు. ఒక్కరోజు జ్వరం వచ్చిందని ఇంటి పనులు కూడా చేసలేదు. కనీసం చిన్న చిన్న పనులు చేస్తే అరిగిపోతుందా ఏమన్నా? దీనికి మరి కొవ్వు ఎక్కువైంది. ఈమె గారి ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది నేను ఏం పని చేయకుండా ఉన్నందుకు నా పైన కోపంగా ఉన్నట్టుంది. అయినా నాకేం అవసరం? ఈమె గారి కొడుక్కే నేను వండి పెట్టాను. అలాంటిది ఆ అభి ఫ్రెండ్స్కి మాత్రం నేను వండి పెడతానే ఏంది? అసలు వండాలంటే కూడా నాకు వంట రావాలి కదా. ఏదో అభి నాకు ముందే చెప్పినందుకు మేమిద్దరం కలిసి అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నా. నటించడం వరకే నా పని. ఏమే పల్లవి, అట్లా చూస్తూ నిలబడకుంటే నాకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. మామూలు టైంలో ఎట్లా పని చేయవు. కనీసం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడన్నా కొంచెం పని చేయాలి కదా అని రూల్ ఉందా ఏమన్నా? టైంలో ఈ పంచాయితీ నాకు నచ్చలేదు. దానికి తోడు నేను మళ్ళీ హెల్ప్ చేయాలంటే హెల్ప్ నా నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా వల్ల కాదు. నీకు ఎంత పొగరే? అసలు నువ్వు ఇంటి కోడలువేనా? కొంచెం కూడా నీకు బాధ్యత లేదా? మాటకి నా ప్లేస్లో నువ్వు ఉండి
ఇంటి పనులు వంట పనులు మొత్తం చేయాలి. నేను ఏమో అని సర్దుకొని పోతుంటే నేను ఎక్కువైతుంది. మీరేమన్నా అనుకోండి, నేనైతే ఏం పని చెయ్యను. ఉండమంటే కిచెన్లో ఉంటా, లేదంటే నా బెడ్రూమ్లోకి పోతా. నిన్ను కాదు అనాల్సింది. ఫస్ట్ నా అమ్మగునికి తెలియలేదు. ఈ ప్రపంచంలో ఇంకా అమ్మాయిలు లేనట్టు నాకు ఇష్టం లేకపోయినా పోయి నిన్ను ఇంటి కోడలు చేసుకున్నాడు. మీద పడి పెళ్లి చేసుకున్నందుకు బాగా అతికం చేస్తున్నావు. ఎవరు అనతలు లేరనేమో. ఎందుకు లేరు? మీరున్నారు కదా. ఎప్పుడు యాదొక మాట నన్ను అంటనే ఉంటారు. ఇంట్లో సమయానికి నా మగుడు లేడు. ఒకవేళ ఉన్నింటే ఇలాంటి దాన్నే ఇంటి కోడలు చేసిందని నిలదీసి అడిగేదాన్ని. దానిదేముంది, కొంచెం ఉంటే వస్తాడు కదా, అప్పుడు అడగండి నిలదీసి. ఏమైంది అసలు? మళ్ళేంది గొడవ? చూడ్రా ఈ పల్లవి కిచెన్లో ఊకే బొమ్మలాగా నిలబడి మొత్తం చూస్తుందంతే. నాకి కొంచెం కూడా హెల్ప్ చేసలేదు. అసలు ఈ పల్లవికి పని చేయనీకి వస్తేనే కదా నీకు హెల్ప్ చేసేది. నా ఫ్రెండ్స్ ముందర పరువు పోకూడదని కిచెన్లోకి పోయి హెల్ప్ చేయని చెప్పిన. కానీ వాస్తవానికి ఈ పల్లవికి వంట రాదు, ఏం రాదు. కనీసం నువ్వనే చెప్పు నీ పెళ్ళానికి. నేనిప్పుడు ఎవరికేం చెప్పలేను. మీ ఇద్దరి గొడవ అరుపులు నా ఫ్రెండ్స్ వరకు వినబడుతున్నాయి. వాళ్ళకి నేను కవర్ చేయలేక చస్తున్నా. ఎలాగో రోజు మీరు గొడవ పడుతూనే ఉంటారు. కనీసం ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడన్నా మీరు మంచిగా ఉండలేరా? అదీగాక మీ ఇద్దరికి నేను ముందరనే చెప్పిన. సారీరా, ఈ పల్లవి గురించి నాకు ముందే తెలిసి దీంతో వాదించకుండా ఉండాల్సింది. నువ్వు చెప్తే విన్నావా? ఎలాగో ఇంటికి పని మనిషి వస్తుంది. ఆ వంటేదో పని మనిషితో చేయించింటే అయిపోతుండే. నా చేతితో నేనే చేస్తా అని నువ్వే చెప్పినావు నాకి. మళ్ళీ ఇప్పుడు పల్లవితో గొడవ పడుతున్నావు. అరే, పని మనుషులు చేసే వంటకి ఇంటి మనుషులు చేసే వంటకి చాలా తేడా ఉంటుంది. లేక లేక నీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినారు. నేనైతే వాళ్ళకి కమ్మగా వండి పెట్టొచ్చని నేనే చేస్తా అని చెప్పిన. ఏదోలే, ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉండండి. నేను ఎక్కువసేపు ఈయనే ఉంటే బాగుండదు. నేను పోతా. వాళ్ళు తినడానికి తొందరగా ఏర్పాట్లు చెయ్యి. సరేరా. దీనివల్ల అనవసరంగా నా కొడుకును బాధ పెట్టిన. చా, ఇంకోసారి నాకు బుద్ధి ఉంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు దీని నోట్లో మాత్రం నోరు పెట్టకూడదు. అరే చూసినారా, మనం ముందరనే అనుకున్నట్టు వీళ్ళ మధ్య ఏవో సమస్యలు ఉన్నట్టున్నాయి. అవునరా, అత్త కోడలు అట్లా కొట్లాడుతున్నారు. ఆ గొడవ అరుపులు ఈడి వరకు వినబడుతున్నాయి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా గొడవ పడడం ఎంతవరకు కరెక్టు? ఏమోరా, వాళ్ళ మధ్య ఏం సమస్యలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. అభి పైకి చెప్తలేడు కానీ వాడు ఎందుకో మస్తు బాధపడుతున్నాడు. మనం వీడికొచ్చి ఏమైనా తప్పు చేసినామా? చాచా, అలాంటిదేం లేదు. అందరూ మనల్ని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. అసలు వాళ్ళ మధ్య ఉన్న సమస్యలేందో వాడిని అడిగి కనుక్కుందాం. సరేరా. అభి, ఏమైంది ఇంతకీ? ఇంట్లో ఏంది గొడవ? హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.